తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నానికే సగానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1 గంట వరకు 56.81% ఓటింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. కరూర్, సేలం సహా పలు చోట్ల 60% పోలింగ్ రికార్డయింది. చెన్నైలోనూ ఉత్సాహంగా ఓటేస్తున్నారు నగర ఓటర్లు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సినీ, రాజకీయ, క్రీడారంగ సెలబ్రిటీల రాకతో తమిళనాడులో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది. పలువురు ప్రముఖులు తొలి గంటలోనే ఓటేశారు. సీఎం ఎంకే స్టాలిన్, ఆయన కుటుంబ సభ్యులు చెన్నైలో ఓ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి సొంత నియోజకవర్గం ఎడప్పాడిలో పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. తమిళ బీజేపీ నేత అన్నామలై కోయంబత్తూరులో ఓటేశారు. శశికళ చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీవీకే అధినేత విజయ్ చెన్నైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయ్ను చూసేందుకు భారీగా అభిమానులు గుమిగూడారు. ఈ క్రమంలో భారీ బందోబస్తు మధ్య విజయ్ను అక్కడి నుంచి తరలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీ నేపథ్యంలో ఓటింగ్ను మరో 2 గంటల పాటు పొడిగించాలని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు దళపతి విజయ్. అలాగే బస్ టెర్మినల్లో చిక్కుకుపోయిన వారి కోసం ప్రజా రవాణాను ఏర్పాటు చేయాలని కోరారు. దిగ్గజ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో ఓటు వేశారు. మక్కల్ నిధి మయ్యం అధినేత దిగ్గజ నటుడు కమల్ హాసన్ తన కుమార్తె శృతి హాసన్తో కలిసి ఆల్వార్పేట పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ తమ ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రముఖ నటుడు అజిత్ తిరువన్మియూర్లో, నటి త్రిష చెన్నైలో ఓటేశారు. టీమిండియా మాజీ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.